హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక న్యూ డ్రామా. ఇలాంటి డ్రామాస్ కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తాను. మీకు ఇలాంటి డ్రామాస్ పెట్టారా లేకపోతే వేరే డ్రామాస్ పెట్టారా నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ డ్రామా ట్యాగ్ లైన్ ఏంటి అంటే, వాళ్ళ అమ్మ నాన్నకి అంటే వాళ్ళిద్దరు బద్ద శత్రువులు. ఒకరంటే ఒకరికి అస్సలు ఇష్టం ఉంది, టామ్ అండ్ జెర్రీ టైపు. వాళ్ళకి కొడుకు పుట్టాడు. ఫ్యూచర్ నుంచి అబ్బాయి వచ్చేసి వాళ్ళిద్దరిని కలుపుతాడు. స్టోరీ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. చూసాను ఫ్రెండ్స్, మిస్ కాకుండా లాస్ట్ వరకు. నిజంగానే స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి ఫ్రెండ్స్, సరేనా? స్టార్టింగ్ వచ్చేసి మన హీరోయిన్ పేరు వెన్ను. వాళ్ళిద్దరు కలుసుకున్నట్టు తనకి ఇమాజినేషన్ అవుతుంది. ఏంట్రా బాబు, నా ఎనిమిదితో నాకు థీమ్ ఏంటి, ఏంటంటే ఇలాంటి థీమ్ కలగంటున్నాను ఏంటి, నేనేంటి వాడికి ముద్దు పెట్టేది అనేసి ఇంటి వాళ్ళు కలగంటూ ఉంటారు. ఏంటిదా నాయన ఇలాంటి పాసిబుల్ అంటే ఇదంతా జరగదనేసి ఇంకా బుక్ లో కూడా ఇలాగే ఉంటుంది. సో వెన్ తన పేరు వచ్చేసి తన పేరు మన హీరో పేరు. సో ఇంకా బుక్ లో అలా ఉంటుందా ఏంట్రా అవన్నీ అనే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంటాడు. ప్రపంచంలో అమ్మాయి ఒకటే ఉంది, నువ్వు ఒకటే ఉంటే పెళ్లి చేసుకోవాలంటే తర్వాత సంగతి ముందు కార్ రేస్ నైట్ లో పోదాం పదరా అనేసి ఇంకా కార్ రేస్కి వెళ్తాడు. ఇంకా తిని వచ్చేసి ఇద్దరు లేసింటే ఒక అబ్బాయి వస్తాడు. వాచ్మెన్ వచ్చి ఈ అబ్బాయి మీ అబ్బాయి అంటాడని అంటే, మా అబ్బాయి అక్కున్నా అంటే దీని పేరు సిండా అని ఉంటుంది, రాన్ అని పెట్టుకుందాం. సో మీరు నాకు కొడుకు, అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ విష్ అమ్మ అనేసి వచ్చి తీసుకుంటే మా అంటే ఎవరు అనేసి ఏడుస్తూ ఉంటుంది. ఏంటనైనా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడు అనేసి. ఇంకా ఏమవుతుందంటే నేను వచ్చేసి రేస్కి వెళ్ళింటాడు. రేస్కి వెళ్ళింటే ఇంక తన అదే టయానికి వస్తుంది. తనతో మాట్లాడాలంటే వాళ్ళిద్దరు బద్ద శత్రులు అందరూ తెలుసు. ఏమైంది అంటే నీకు తెలుసు కదా అని తెలుసా అంటే, ఎవరు వాడు నాకు తెలియదు అంటే, ఎవరు నీకు తెలియదా అంటే, నాకు తెలియదు. నీ కొడుకురా అంటే, నీ కొడుకు ఎవరు కొడుకు అంటే, నీ కొడుకేరా అంటే, బాగా చూడలాగే ఉన్నాడు కదా సో అనేసి అంటుంటే, అమ్మ నీకేమైనా పిక్చర్, నీకేమైనా ఫ్రంట్లో అబల్లి ట్రీట్మెంట్ అన్నా తీసుకోంటే, నిజంగానే వాడు నీ కొడుకేరా, వేరే లోకం నుంచి వచ్చినాడు, నాకు పిల్లల్ని చూసుకోవడం తెలియదురా నాయన, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, వాడు ఏడుస్తున్నాడు అంటే, సరే ఏడవద్దు నాన్న, అసలు నేను క్వశ్చన్ అడుగుతున్నామ్మా, నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి సరేనా అంటే, డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అంటే 2031లో పుట్టానమ్మా నేను అంటే తన 5 years తర్వాత అంటే ఫ్యూచర్ 5 years తర్వాత. నాకు తెలుసు, నేను అమ్మకు తెలుసు, మా అమ్మ నాకేంటో తెలియదా అంటే 5 years లేటర్ తర్వాత నువ్వు నాకు పుట్టావు, చూడరా కొడుకు నీలాగే ఉన్నాడు, అబ్బాయి నీలాగే ఉన్నాడు అంటే, నేను అలాగే ఉన్నట్లు అంటే, సరేలే అది ఏ అంటే ఇంకా తను పట్టుకొని చుట్లా అవుతుంది. ఏంటి నన్ను కొట్టావు అంటే, నేను వెళ్ళి ప్రెగ్నెంట్ టెస్ట్ చేస్తాను, రేపు మా ఇంటికి రాని సంగతి చెప్తా అని చెప్పేసి చుట్టూ లాక్కొని వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏమైంది ఎందుకు అట్లా ఎందుకు కొట్టిందంటే, కొట్టడం మ్యాటర్ చిన్న మ్యాటర్గా, తను ఏదో చెప్తుందా నాకు అర్థం కావట్లేదు, తనకి పిచ్చి పెట్టినట్టుందిరా అంటే, సరే అనేసి ఇంటికి వెళ్తాడు. సో నాన్న అంటే, ఎవరు నీకు నాన్న, నేను మీకు నాన్న కాదా, నేను ఇంట్రెస్ట్ లో వచ్చిందా, అది ఇంకా 19 సంవత్సరాలు నాయన నువ్వు నా కొడుకు పెట్టేవరా అంటే, సరే పదా నాన్న నువ్వు లోపలికి వెళ్ళి నాన్న మాట్లాడుకోవాలా అనేసి ఇంకా అబ్బాయి లోపలికి పంపించేస్తుంది. జరా టెస్ట్ ట్రయల్ వచ్చింది చూద్దాం రా అనేసి ఇంకా తీసి చూస్తే, సరే నువ్వు చూడు అంటే ఇద్దరు ప్యారెంట్ టెస్ట్ పాస్ అవుతారు. సో పాజిటివ్ అనే వస్తుంది. అది ఎలా రా, నేను మ్యారేజ్ చేసుకోకుండా ఇలా వెళ్ళారా అంటే, సో నాకేం తెలుసురా, ఇంత అందరూ అబ్బాయి చనిపోయినా నేను పెళ్లి చేసుకొని రా అనేసి ఇంకా వాళ్ళతో ఓన్ గొడవ పడుతూ ఉంటారు. ఎంత గొడవ పడినా ఏంటమ్మా నాన్న మీరిద్దరు చాలా బాగుంటారు, నువ్వు ఎప్పుడు అమ్మని సపోర్ట్ చేస్తూ ఉంటావు, ఏంటి అమ్మని ఇలా అరుస్తున్నాను, ఇద్దరు అరుచుకుంటున్నారు ఏంటమ్మా నాన్న అనేసి అంటుంటే, రాను అలా కాదు, నేను వెళ్ళి కనుక్కోనన్నా మేము ఇంకా మాట్లాడుకోలేదు అనేసి ఇంకా తను చెప్తారు. సో ఇప్పుడు అది కాదు మ్యాటరు, మనం మ్యారేజ్ చేసుకోలేము, సో ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎలా పంపించాలా బ్యాక్ అనేది చూడాలా, అసలు మనం ఇలా మిస్టేక్ చేస్తాం నాకు అర్థం కావట్లేదు, దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించాలంటే, సో మన ఇద్దరికి ఏం ఇంప్రెషన్ లేదు, మనం ఇద్దరు ఒకటయ్యాము, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఏమో అన్న ఆలోచిస్తున్నావా, నీకేమైనా తెలుసా అంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, ఇలా అంతా ఎలా జరిగింది నాకు అర్థం కావట్లేదు అంటే, అన్న నాకు నిద్ర వస్తుంది అనేసి వాళ్ళిద్దరు మధ్యలో కనుక్కొని, సరే అమ్మ పాట పాడమ్మా అంటే, తను పాట పట్టింటే వద్దులే అని అన్న నువ్వు పాడినాను అనేసి వాళ్ళిద్దరు పాడుకొనేసి ఇంకా మార్నింగ్ లేస్తే వాళ్ళిద్దరు పక్కన ఉంటారు, వాడు పక్కన ఉంటాడు. ఏంటనైనా నువ్వు నా చేతిలో ఉన్నావు అనేసి
చూస్తే ఇంక తను వచ్చేసి ఏంటి లేదు అనేసి అంటుంటే ఏమైంది ఏమంటే సో ఇప్పుడు ఏం చేయాలి, నేను బిజీగా ఉన్నాను, నేను ఒక బిజీగా ఉన్నాను అనేసి ఒకరొకరు పోట్లాడుకుంటూ ఉంటారు. ఎవరైనా చూడండి అంటే ఎవరైనా వచ్చి చూస్తే తెలిసిపోతుంది ఏం చేయాలి అంటే సరే సరే నాకు పని ఉందనేసి ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. సో తను వచ్చేసి రూమ్ తీసుకుని వెళ్తారు. మీరు అదే టయానికి ఇంకా నైట్ పార్టీకి వెళ్తారు. తను వదిలేసి ఏమైంది ఏమి అంటే తను ఉంటాలి ఇద్దరు పోతాడులే అనేసి అనుకుంటూ ఉంటే దీనికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు వెన్కి. సో బాయ్ ఫ్రెండ్ ఉంటే నువ్వేంటి వదిలేసి వచ్చావు అంటే ఈ తాగు చేయడానికి రాలేదు, పిల్లలు ఎక్కడ అంటే సరే నేను నిద్రకు వచ్చేసి వచ్చాను, వాడికి ఏం భయం లేదు అంటే అవునా సరే సరేలే అనేసి అంటుంటే ఇంకా ఫోన్ వస్తుంది. ఏమైంది నాన్న ఎందుకు నా ఏడుస్తున్నావు అని బాధపడదు, నేను స్టోరీ చెప్తాను నిద్రపుస్తానంటే సరే అనేసి ఇంకా ఏమనేసి ఇంకా వాళ్ళిద్దరు నిద్రపోతూ ఉంటారు. సో తను నిద్రపోతారు పైన. ఇంకా సరే అనేసి వాళ్ళు వెళ్ళిపోయేసి ఇంకా వాళ్ళిద్దరి మధ్య పనుకొని నిద్రపోతాడు. ఎలారా నాయన అంటే ఇంకా తినొచ్చేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. నేను 5 డేస్ పోయి నేను నా పనులు నేను చేసుకోగలుగుతాను నాన్న అంటే సరే సరే అనేసి తను ఫుడ్ చేస్తారు. ఇంకా బాగా తింటారు. సో వాళ్ళ నాన్న ఆఫీస్కి రారా అంటే నాకు పని ఉంది నాన్న అంటే ఏమంత పని పీకే పనిదా నాయన నీకు, మూసుకొని ఆఫీస్కి వస్తావు నాలుగు వేసేదా అంటే అలా కాదు నాన్న అంటే మూసుకొని రారా ఆఫీస్కి లేకపోతే కొట్టుపడేస్తాను నేను అని చెప్తుంటారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. నాన్న నేను ఆఫీస్కి తీసుకుని వెళ్తాను, నువ్వు అక్కడ సైలెంట్ గా ఉండాలా, నాన్నకి పని ఉంది అనేసి ఇంకా మాస్క్ వేసుకొని తీసుకొని వెళ్తాడు. ఆడ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కదా మాట్లాడదామంటే వద్దు నాన్న ఇప్పుడే వద్దు అనేసి తను ఒక ప్లేస్ తీసుకొని వెళ్ళేసి తన రూమ్ లో మీటింగ్ రూమ్ లో ఉంటారు. ఆడ ఊరంతా తిరుగుతుంటారు, బాత్రూమ్ వస్తుంది అనేసి ఇంకా సరే సరే నేను చూస్తున్నానంటే ఎక్కడికి వెళ్తున్నారు అనుకో అనేసి వాళ్ళు నాన్న అరుస్తుంటారు. నాన్న అర్జెంట్ పాస్తాను అనేసి తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమైందన్నా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే సరే సరే అనేసి తను వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్న వచ్చేసి పిలుస్తాడు. ఎవర్రా అబ్బాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అంటే ఎందుకు నాన్న గ్రాండ్ పాని మాట్లాడలేదు అంటే గ్రాండ్ పాకి ఇప్పుడే కాదు కొన్ని రోజుల తర్వాత చేస్తామంటే సరే సరే అమ్మకు కాల్ చేస్తామా, నేను అమ్మని మిస్ అయ్యానంటే సరే వాళ్ళ అమ్మకు కాల్ చేస్తారు. ఏమమ్మా నువ్వు నన్ను చూడ్డానికి రాలేదు, నేను మిస్ అయ్యాను అంటే అవునా సరే సరే నేను వస్తాలే నువ్వు ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి అంటుంటే సరే అనేసి వాళ్ళ ఇంటికి వస్తారు. సో ఇంకా సరే వెళ్ళేసి మ్యాగీ నూడిల్స్ చెయ్యి అంటే నాకు రాదు అనేసి అంటూ ఉంటే సరే వాళ్ళిద్దరు మళ్ళీ కొట్లాడుతూ ఉంటాడు. ఎంతసేపు కొట్లాడుతూనే ఉంటారు మీరు అంటే లేదులే నాన్న అంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే మేము వెడ్డింగ్ ఫోటో పెద్దదిగా ఉండింది, ఇప్పుడు ఆ వెడ్డింగ్ ఫోటో లేదు బ్రోక్ అయిపోయింది, ఇద్దరు విడిపోతారా అంటే అయ్యో లేదు నాన్న అది రిపేర్కి ఇచ్చాం వేరేది పెడతాంలే నాన్న అనేసి వాళ్ళు ముందర వచ్చేసి వాళ్ళకి కలిసినట్టు హ్యాపీగా ఉన్నట్టు చూస్తూ ఉంటారు. సో ఇంకా సరేలే అనేసి ఎలా చేయాలా ఏమి అనేసి ఇంకా ఆంటీని పిలుస్తారు. ఆంటీ పేరు క్యూ. సో ఆంటీ నీకు తెలుసా అంటే క్యూ నా ఆంటీ పేరు నాకు బాగా తెలుసు, ఏంటి నన్ను ఎలా మాట్లాడుతున్నావు, తనే నన్ను చిన్నప్పటి నుంచి చూసుకునేది నాకు తెలియదా అంటే అవునా సరే అనేసి తను వచ్చేసి ఒక నాన్న దగ్గర పెట్టేసి వెళ్తారు. సో నువ్వు వచ్చే వరకు ఇంకా నువ్వు మిస్ అవుతున్నావా అమ్మనే అంటే సరే అనేసి అమ్మ తన కాల్ లిఫ్ట్ చేయదనేసి మెసేజ్ చేస్తారు. అమ్మ నేను మిస్ అవుతున్నానమ్మా సో తొందరగా రా అమ్మా అంటే సరేలే అనేసి సరే నాన్న నేను తొందరగా వస్తాను అనేసి తను మెసేజ్ పెడుతుంది. ఇంకా మెసేజ్ పెడుతుంటే తన ఓపెన్ ఆఫీస్ రూమ్ లో ఉన్నప్పుడు అది మెసేజ్ రింగ్ అవుతుంది. ఓపెన్ చేస్తే అందరికి వినిపిస్తుంది. ఎవరు ఆ బిడ్డ అంటే తను నా చైల్డ్ కాదు నా మా ఫ్రెండ్ నాన్న అంటే సరే సరే ఏమన్నా ఉంటే నిజం చెప్పు నేనేం ఫీల్ అవ్వను అంటే అలా ఏం లేదులే నాన్న అంటారు. సరే అనేసి ఇంకా వెన్ వాళ్ళ అమ్మ వచ్చేసి ఏమైంది ఏమమ్మా నువ్వు ఎవరైనా ఇష్టపడితే చెప్పు అంతేగాని ఇలా చెయ్యదు అంటే సో సరేలే గాని అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటాను అన్నాను కదా వాణ్ణి, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే అలా కాదు నువ్వు చెన్నంటే ఇష్టపడుతున్నావు కదా, నువ్వు ఇంకెవరైనా ఇష్టపడుతుంటే చెప్పు తనతో ఇది చేస్తాము అనేసి అని చెప్తే లేదులే అమ్మా నేను చూస్తాలే అనేసి అంటాడు. సరే అనేసి ఫంక్షన్కి వెళ్తుంటే ఆ ఫంక్షన్ లో ఇంకా చెన్ను తీసుకొని వెళ్తారు. సో తను కూడా ఆ ఫంక్షన్కి వచ్చి ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ తో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ లైన్ వేస్తుంటాడు ఈ చెన్ను. సో ఇంకా ఏమైంది ఏమి అంటే ఇంకా వాళ్ళిద్దరూ వచ్చేసి బిజీలో వర్క్ గా ఉన్నావు కదా ఏమైంది ఏమి అనేసి అంటుంటే నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు వాళ్ళిద్దరు చూస్తుంటే నువ్వు మ్యారేజ్ చేసుకోలేదురా 30 years నీకు పెళ్లి కాదులేరా అన్నట్టు వాళ్ళిద్దరు ఒకరినొకరు కోపంగా వార్ చేసుకుంటూ ఉంటారు. ఏమైంది ఏమంటే ఏం లేదులే అంకుల్, నిజంగానే నేను ఒక ఫన్నీ వీడియో చేశాను, దాంట్లో చాలా బాగుంది, మీకు అది షేర్ చేస్తాను లేండి అంకుల్ అంటే ఏంటి షేర్ చేసేది అనుకునేసి సైలెంట్ గా ఉంటారు. ఇంకా తను వచ్చేసి ఒక ప్లేస్కి వెళ్తాడు. అంత లోపల అక్కడ ఒక అమ్మాయి వచ్చి
ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే నాకు నువ్వంటే ఇష్టం అంటే నాకు నీ మీద అలాంటి ఇంట్రెస్ట్ లేదు అంటే సరే అనేసి తను వెళ్ళిపోతారు. ఇంకా లోపల తను వస్తుంది. వెన్న వచ్చేసి నువ్వు అందరూ అమ్మాయి ఇలాగే చేసావు కదా అంటే నువ్వు ఇలా చెవులు పెట్టేసి విన్నామేనా అంటే సరే అనేసి తను చాలా మంది స్కూల్లో ఉన్నప్పుడు తను అలాగే చాలా రిజెక్ట్ చేసింటే తన మీద చిన్నప్పటి నుంచి తనకి మంచి ఇంప్రెషన్ ఉండదు. సరే పద ఊరికి నేను ఇలా వచ్చాను విన్నాను అంతే అంటే నేను ఊరికి నేను రిజెక్ట్ చేయను, నాకు నచ్చకపోతే నేను రిజెక్ట్ చేస్తానంటే అయినా నాకెందుకులే కానీ తన ఫ్యామిలీకి నీ ఫ్యామిలీకి మంచి డిస్ప్లే ఉంది కదా అంటే సో నువ్వు చేయను బాగా మంచిగా ఉన్నాడు కదా పోయి చేసుకోబో అనేసి మాట్లాడుతూ ఉంటారు. సో నా లైఫ్ లో కూడా చాలా థింగ్స్ ఉన్నాయి, నేను అవి చేయాలి, నాకు తప్పదు ఫ్యామిలీ కోసం అంటే లైక్ ఇష్టపడడం అనేది ఒక ఫీలింగ్, సర్చింగ్ చేయడం కాదు, అది ఒక ఫీలింగ్, అది అర్థం చేసుకో, సెర్చ్ చేస్తే వచ్చేది లవ్ కాదు అనేసి అని చెప్తుంటే తను అలాగే చూస్తుంటుంది. అంతలోపల చెన్నచ్చి ఎతుకుతూ ఉంటే ఇంకా ఏమైంది ఎందుకు ఇలా తీసుకొని వచ్చావు లోపల తీసుకొని వెళ్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వెతుకుతూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్ కోసము, ఏమైంది ఏమి ఎందుకు తీసుకొని వచ్చావు అనేసి ఇంకా తను అడుగుతుంటారు. తను తెలిసి ఇంకా రూమర్స్ అంతా స్వెట్ చేశాడు ఆ పువ్వు, అందుకనేసి మనం డౌట్ రాకూడదు అంటుంటే అంత లోపల జన్మ వచ్చేసి వేరే అమ్మాయితో వెళ్తాడు. సో తను చూసి సైలెంట్ అయిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ తను తీసుకొని బార్కి వస్తుంది. ఏంటో నేను తనతో వెళ్ళినా కూడా మీ ఫ్రెండ్ ఏంటో ఇలా ఉందంటే ఏమో లేదా తన ఇష్టం లేదా మనకి ఎందుకు ఆడోనా ఆడ సావని అనేసి ఇంకా తను చెప్తారు. ఇంకా వీళ్ళొత్తి పార్టీకి అంటే నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాననేసి శని వెళ్తాడు. ఇంకా ఈ అమ్మాయి కూడా అలాగే చూస్తూ ఉంటుంది. సో నేను కూడా వెళ్ళేసి కొన్ని స్నాక్స్ తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్తారు. ఇంక ఇదే టైం కోసం ఇంకా వెంట చూస్తుంటుంది. ఆపండి ఇంకొక పని చూపిస్తాను అనేసి ఇంకా అంటుంటే పన్నా ఏం పని అనేసి అంటుంటే ఆవేశంగా తీసుకొని వెళ్ళి ఒక రూమ్ తీసుకుని వెళ్తుంటే ఇంక వాళ్ళతో ఆ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక రొమాన్స్ చేసుకుంటూ ఉంటే తను వెళ్ళేసి ఓపెన్ చేసి చూపిస్తుంది. బావా ఏం చేసుకుంటున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చూస్తుంటే చెన్నొచ్చి ఏమైంది ఏమంటే ఇంకా అందులో పువ్వు వచ్చి ఓపెన్ చేయండి అనేసి ఇంకా పువ్వు వచ్చేసి చూస్తూ ఉంటాడు. చూసేసి చేస్తుంటాడు, వీడియోలు తీస్తూ ఉంటారు. నువ్వు అలా కాదు నేను అలా కాదు చేయనంటే ఇది కొన్ని తొక్కల ఎంగేజ్మెంట్ నాకేం అవసరం లేదు అనేసి ఇసిరి కొట్టేస్తుంది. శ్రీ అనే చేసింది అంతా అంటే ఇక చాలు ఆపు అంటే సో తను నాకు తన గురించి నాకు తెలుసు అనేసి ప్లీజ్ తనే ఇలా సెడ్యూస్ చేసింది. ప్లీజ్ నాకు ఇంకో టైం ఇవ్వంటే నీకు ఎవరు టైం ఇవ్వరు అంటే ఏంటి నువ్వు మంచిదానివే కాదంట, నువ్వు అందరినీ పురుగులు చూసినట్టే చూస్తావంట, అందుకే తను నీకు ఇష్టం లేదంట అనేసి ఇంక ఈ అమ్మాయి వచ్చేసి చెప్తూ ఉంటుంది. నేను పురుగులు చూసినట్టు చూస్తానా, ఇలాంటివంతా ఎప్పుడు చేసినానే, నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు అనేసి అంటూ ఉంటే సరేలే అనేసి ఇంకా అయిపోయింది పోదాం పదా అనేసి తను చెప్పేసి ఇంకా బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతారు తను కొట్టేసి. సో నేను సర్వెంట్స్ ఎప్పుడు అలాగా చేయను, వాళ్ళు మంచిగానే చూసుకుంటాను, ఈ ఫ్యూచర్ లో కావాలి దగ్గరికి అంటే నువ్వు కావాలనే కదా ఇలా చేసావు, నేను ఇంకా నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను అనేసి అని చెప్తూ ఉంటారు. సో ఎన్నో చాలా మంచిగా ఉంది కదా అంటే సరేలే అనేసి ఇంకా చూడ తన గురించి ఏదో కామెంట్స్ పెడుతున్నారంటే తన ఫోన్ తీసి సరిపడతాడు. ఇంకా ర్యామ్తో ఆడుకుంటూ ఉంటాడు. నువ్వు ఆడుకుంటూ ఉంటే నువ్వు అమ్మని మిస్ అయినావు కదా, కాల్ చేసి పిలువురా అంటే నేనేం మిస్ అవ్వాలా, నువ్వే మిస్ అయినావు నాన్న, నువ్వే ఫోన్ చేసి పిలువు అంటే ఇంకా ఫోన్ చేస్తారు. అమ్మా నాన్న నిన్ను మిస్ అవుతున్నాడు అమ్మా అంటే లేదు వాడు మాటలు వినద్దు, నేను మిస్ అవ్వలేదు, నేను అది జరిగింది కదా గొడవ, ఇంకా వెతుకున్నావా లేదా అని ఫోన్ చేస్తా అంటే నువ్వే నా గురించి ఆలోచించవలేదు పో అనేసి ఇంకా సరే నేను ఎంగేజ్మెంట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అంటే సరేలే నేను నా కొడుకు ఆడుకుంటాం బాయ్ అనేసి పెట్టేస్తారు. ఇంకొద్దిగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే అంత లోపల చెంగట్ వెళ్తుంటే తన వీడియో తీస్తే వాళ్ళతో ఆడుకునేది. ఇంకా వాళ్ళ నాన్నగారికి వాళ్ళ కోలికి వెళ్ళేసి చూసావా మీ కొడుకు ఎవరితోనో ఆడుకుంటున్నాడు, తనకు 5 years, మీ కొడుకు ఇలాంటి పని చేస్తుంటే నీ ఆఫీస్ పని పరిగిపోతుంది, అర్థం చేసుకో నువ్వు అంటే అవునా అనేసి ఇంక గ్రాండ్ పా వచ్చేసి ఇంటికి వెళ్తే సో ఇంకా ఓపెన్ చేయంటే ఇంక గ్రాండ్ పా అంటుంటే మంచిగా ఉన్నావురా నువ్వు, మీ అమ్మ ఎవరు అని చెప్తుంటే మా అమ్మ అని చెప్పేసి అంటుంటే ఇంకా ఏమైందిరా అనేసి కొడుతూ ఉంటాడు. సో తను నీ కొడుకే చూడరా, అందరు నన్ను మెసేజ్ కాల్ చేసి ఫోన్ చేసి ఇలా చేస్తున్నారంటే నేను క్లియర్ చేస్తాలేనా అంటే సరే నీ కొడుకు కొట్టాడని నేను పబ్లిక్ లో అనౌన్స్ చేస్తా, వాళ్ళ అమ్మని పిలువు అంటే వాళ్ళ అమ్మ ఇప్పుడే రాదు అంటే సరే నేను అనౌన్స్ చేస్తాను, నీ ఇష్టం, నువ్వు పరిచయం చేస్తావా లేదా అనేది నీ ఇష్టం అని చెప్పేసి అని చెప్తారు. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని మెసేజ్ చేయండి. నేను ఫర్దర్ గా మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను.